ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరైనా ఐ డోంట్ కేర్ అంటున్నారు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. టీడీపీలోకి ఏలూరులో అభ్యర్థులు లేక కడప నుంచి అభ్యర్థుల్ని దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. గోదావరి గడ్డపై పుట్టిన తనకు ఏలూరు ప్రజలు ఆదరాభిమానులు లభిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసి రైతుల సమస్యలపై దృష్టి సారిస్తామంటున్న కారుమూరి సునీల్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏలూరు ఎంపీ బరిలో వైసీపీ తరఫున కారుమూరి సునీల్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసడం జరిగింది. అలాగే టీడీపీ కూడా అదే కమ్యూనిటీ సంబంధించిన క్యాండిడేట్ కూడా బరిలో దించింది. ప్రస్తుతం మనతో వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సరే, ఏ విధంగా కొనసాగుతుంది ప్రచార కార్యక్రమాలకు సంబంధించి? మీకు ప్రత్యర్థి కూడా మీకు మిత్రుడే ఉండొచ్చు, మీకు సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మహిళలే మాకు ఎదురొచ్చి ఈ ప్రభుత్వంలో జరిగినంత మంచి మాకు ఇంకే ప్రభుత్వంలో ఎదురుకు ఎప్పుడూ జరగలేదు అని చెప్పుకుంటున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనే కావాలి అని చెప్తున్నారు. ఎక్కడన్నా ఉంటే అన్నీ బాగున్నాయి, ఈ ఒక చిన్న సమస్య ఒకటి ఉంది, మాకు అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయండి అని చెప్పి చాలా ఆప్యాయంగా చక్కగా అడుగుతున్నారు. అంతా చాలా బాగా జరుగుతుంది. అంటే మీకు సంబంధించి మీకు ప్రత్యర్థి కూడా సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి, అలాగే మీకు మిత్రుడని కూడా తెలిసింది. ఏ విధంగా ఉండబోతుంది పోటీ అనుకుంటున్నారు? ఇప్పుడు దగ్గర 70 రోజులు అయిందండి నా పేరు అనౌన్స్ చేసి. 70 రోజుల్లో నేను దగ్గర 30 నుంచి 35 పేర్లు విన్నాను. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, 35 పేర్లు. కానీ ఫైనల్గా మొన్న పేరు ఖరారు చేశారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారని మెయిన్ ఆపోజిట్లో ఎవరు వచ్చినా కూడా, అది ఎవరైనా కూడా వాళ్ళు పెట్టేబేడ సతుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. అది ఎంత డీప్గా వెళ్ళిపోయినాయి అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు ఎదురొచ్చి మాకు జగన్ మావయ్యే కావాలి, ఆ పెద్ద అవతాతలు అయితే మాకు మా మనవడు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఇంకొంచెం చిన్నవాళ్ళు అయితే మా కొడుకు జగన్మోహన్ రెడ్డే కావాలి, మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డే కావాలని యంగ్స్టర్స్ అలా ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారు. కాబట్టి మాకు ఆపోజిషన్లో ఎవరు వచ్చినా కూడా, క్యాండిడేట్ ఎవరైనా కూడా వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సునామీ ముందు ఎవరు తట్టుకోలేరు. ప్రత్యేకంగా మీరు 70 రోజుల నుంచి దాదాపు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రధానంగా ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టి తీసుకురావడం జరిగింది? అభివృద్ధి పైన మీకు ఎటువంటి అవగాహన వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత నుంచి నేను ప్రజల్లోనే ఉన్నాను పూర్తిగా. కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి మండలం తిరగడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా రోజు షెడ్యూల్ చేసుకుని మేజర్ పంచాయతీలు, గ్రామాలు అన్నీ కూడా తిరుగుతున్నాము. మాకు ఎక్కడికి వెళ్ళినా అన్నీ బాగున్నాయండి, ఈ చిన్నది మాకు ఇది ఒక్కటి చేసి పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. ఎంతో మర్యాదగా, ఎంతో చక్కగా. గతంలో నేను 2009 తిరిగాను, 2014 తిరిగాను, 2019 తిరిగాను, కానీ ఇంత అపూర్వంగా స్పందిస్తూ ఎప్పుడు కూడా నేను చూడలేదు. ప్రత్యేకంగా ఇప్పుడు వైజాగ్లో జరిగినటువంటి డ్రగ్స్ సంబంధించి కూడా దాదాపు వైసీపీ నాయకులకు సంబంధం అని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి సంబంధించి కూడా ఎలా చూడాలి? ఇప్పుడు ఏదైతే ఆ కంటైనర్ ఎవరి పేరు మీద బుక్ అయ్యింది అంటే, ఆ కంపెనీ పేరేంటి, సంధ్య ఎక్స్పోర్ట్స్ ఆక్వా మీద బుక్ అయ్యింది. మరి వారికి సంబంధం ఉంటుంది, కానీ వైసీపీ వారికి ఎట్లా సంబంధం ఉంటుందండి? అసలు టీడీపీ ఎల్లో మీడియా కలిసి వాళ్ళ మీద పడే ఆరోపణలు కూడా ఇంకా వాళ్ళు ఏమీ చేయలేక మళ్ళీ వాళ్ళ పరువు ఎక్కడో పోతుంది, వాళ్ళు ఎక్కడ చేతులు కట్టుకోవాలి, వాళ్ళకి ఎక్కడ పనిష్మెంట్ వస్తుంది అని చెప్పి ఇంకా ప్రతీదీ మాకే రుద్దుతారండి. ప్రతీదీ ఎక్కడెక్కడో గంజా దొరికితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుద్దుతారు. ప్రతీదీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దడం అలవాటు అయిపోయింది వారికి. బురద వేసి ఇంకా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా కూడా మా మీద వేసేస్తున్నారు. మరి అంత దుస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఎంపీగా కారుమూరి సునీల్ గెలిస్తే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మీ బ్రాండ్ ఉండే విధంగా ఎటువంటి అభివృద్ధి, దానికి సంబంధించి మీ ప్రణాళిక? నేను ప్రజల్లో బాగా తిరుగుతూ ఉన్నాను. అలానే నేను ఏదైతే మన బ్యారన్ రైతులు ఉన్నారో, మన పామాయిల్ రైతులు, గతంలో పామాయిల్ రైతులకి పామాయిల్ ఇంపోర్ట్ మీద 49% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. అది తీసేయడం వల్ల పామాయిల్ రేటు పడిపోవడం జరిగింది. రేపు నేను పార్లమెంట్లో పామాయిల్ రైతులకి మంచి జరిగేలాగా మళ్ళీ ఆ ఇంపోర్ట్ డ్యూటీ
పెట్టేలాగా నేను పోరాడతాను. పోనీ 49% కాకపోయినా 25% అన్నా పెరిగితే రైతులకి మంచి జరుగుతుంది కాబట్టి. అలానే ఇక్కడ మన రైతులకి మెయిన్గా ఉపయోగపడే అలానే చింతలపూడి ఎత్తిపోతుల పథకం గురించి కానివ్వండి, లేదా మన పోలవరం ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, ప్రతి దాని గురించి నేను రేపు కేంద్ర చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ మన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దల సలహాలు సూచనల మేరకు ఇవన్నీ కూడా తొందరగా అయ్యేలాగా, ఇక్కడ రైతులకు న్యాయం జరిగేలాగా నేను కష్టపడతాను. అలానే ముఖ్యంగా నా యువత కోసం, ఇప్పుడు నన్ను ఒక యువకుడిని కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను యువతకి కేంద్రం నుంచి ఏమి తీసుకురావాలి, వారికి విద్యా సంస్థలు కానివ్వండి, లేదా కేంద్ర సంస్థలు ఏమన్నా కానివ్వండి, అవన్నీ కూడా నేను వచ్చేలాగా, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా మనకు ఎక్కువ ఉంది కాబట్టి యువతకి మంచి జరిగే విధంగా, అలానే మన గిరిజనులకి, ఇప్పుడు గిరిజనుల పాపులేషన్ పోలవరం కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ. సో గిరిజనులకి ట్రైబల్ మినిస్ట్రీ ద్వారా ఏమేమి రావాలి, వాళ్ళకి ఉపాధికి ఏమేమి కావాలి, వాళ్ళకి అలానే సబ్సిడీలు కానివ్వండి, వాళ్ళకి పరిశ్రమలు కానివ్వండి, కేంద్రంలో చాలా ఉంటాయి. మనం వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి ఏమేమి ఉన్నాయో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తెచ్చుకుంటే మనం మంచి చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను ప్రతిదాన్ని ఒక టార్గెట్ పెట్టుకుని ఒక టీం రెడీ చేసుకుని అందరికీ అందేలాగా, అన్ని వర్గాలకి అందేలాగా చక్కగా నేను ఢిల్లీ నుంచి తీసుకురావాల్సింది నేను తీసుకొస్తాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి ఎలాగో చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేనివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ప్లస్ నేను ఈ గడ్డ బిడ్డను, నేను గోదావరి జిల్లా బిడ్డను. నేను మన చంద్రబాబు నాయుడు గారు నన్ను నాన్ లోకల్ అన్నారు. నన్ను నాన్ లోకల్ అని ఈరోజు ఎక్కడో కడప నుంచి తెచ్చుకుంటున్నారంటే 73 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన నా మీద కమెంట్ చేసి మమ్మల్ని ఆయన కడప నుంచి తెచ్చుకుంటున్నారంటే ఆయన అసలు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. అయినా కూడా ఇక్కడ నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నేను ఏలూరులో తిరుగుతున్నాను. ఎక్కడో కడప నుంచి వస్తే వాళ్ళు ఇక్కడ ఏం అర్థం చేసుకుంటారు, ఇక్కడ మన యాస భాష మన పద్ధతులు కానివ్వండి, అలానే ప్రజా సమస్యలు కానివ్వండి, ఎక్కడో కడప నుంచి అక్కడ సమస్యలు వేరు, అక్కడ ప్రజల జీవన విధానాలు వేరు, ఇక్కడ మన ఉభయ గోదావరి జిల్లాల ప్రజల జీవన విధానాలు వేరు, ఇక్కడ యాస భాషలు వేరు. ఎక్కడో కడప నుంచి వచ్చేసి ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళాలంటే అది ప్రజలే చూసుకుంటారు, ప్రజలే నిర్ణయిస్తారు. ఇది మొత్తానికి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే ఒకటే స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా తనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి కారణమవుతాయి. ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి తనకంటూ ఒక విజన్ ఉంది, ఆ విధంగా ముందుకు సాగుతానని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు నుంచి.